నువ్వు కూడా దావీదులాగా సేమ్ దేవుని హృదయానుసారుడు అని పిలిపించుకోవచ్చు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటా దేవుడిని అడిగాను, అదేంటంటే ప్రభువా, దావీదు నీ హృదయానుసారుడు కదా, దావీదు ఎందుకు నీ హృదయానుసారుడయ్యారు, ఆ టైటిల్ నువ్వు దావీదుకి ఎందుకు ఇచ్చావు అని ప్రార్థన చేసినప్పుడు ఒక సమాధానం నాకు ఇచ్చారు. నా కుమారుడా, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. దావీదు దేవుని హృదయానుసారుడు అవడానికి ఈ వాక్యానికి సంబంధం ఏంటని నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు తెలియజేసిన మాట ఏంటంటే, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుని హృదయం దేనితో నిండి ఉందో అదే ఆయన మాట్లాడారు. అది మాటే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవారాత్రాలు ధ్యానిస్తారో వాళ్ళకి దేవుని హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము దేవుని అనుసరించాలంటే ముందు మనకు దేవుని హృదయం ఏంటో తెలియాలి. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే, ఆయన హృదయం తెలుసుకోవాలంటే ముందు ఆయన మాట తెలియాలి. ఎందుకంటే ఆ మాట ఆయన హృదయం నుండి వచ్చింది కాబట్టి. ఆయన మాట నువ్వు తెలుసుకుంటే ఆయన హృదయం నీకు తెలుస్తుంది. ఆయన హృదయం నీకు తెలిస్తే ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుసరించవచ్చు. అప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా దేవుని హృదయానుసారుడిగా పిలువబడతావు. యేసయ్య అదే కోరుతున్నారు, నువ్వు ఆయన హృదయాన్ని అనుసరించాలని. ఆయన హృదయాన్ని అనుసరించాలంటే ఆయన మాటను అనుసరించాలి. ఆయన మాటను అనుసరించాలంటే ముందు ఆయన మాట నువ్వు వినాలి, విన్నదాన్ని గ్రహించాలి, గ్రహించిన దాన్ని నువ్వు అనుసరించాలి.